హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: eggs, onions, tomatoes, green chilies, coriander and mint leaves, cashew nuts, ginger and garlic, red chili powder, turmeric powder, coriander powder, cumin powder, pepper powder, garam masala, masala spices, kasuri methi, salt, oil. ముందుగా ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను 6 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను. తర్వాత కావాల్సిన పదార్థాలని తీసుకోండి. ఉల్లిగడ్డ తీసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే ఒకటి తీసుకోండి, లేదా మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లి, కాజు వచ్చేసి 6 నుంచి 7 తీసుకోండి. ఇలా పలికినవి కాకుండా నిండుగా ఉన్న కాజు తీసుకున్నాను. 5 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మరొక ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత యూజ్ అవుతుంది మనకి. అలాగే ఒక టమాటా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, బాదాం, దొడ్డుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఒకటి పెద్ద సైజు వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకి టెక్స్చర్ అనేది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, వేగిపోయాయి కదా ఉల్లిపాయలు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా ఈజీగా ఉడికిపోతుంది ఆయిల్లో తొందరగానే. చూడండి, మంచిగా వేగిపోయింది కదా టొమాటో. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ మొత్తం పేస్ట్ని వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకోండి. ఇలా మంచిగా దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఈ విధంగా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇలా ఉడికిన తర్వాత పైకి ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వాటర్ పోసుకొని అదంతా ఇలా పోసేసుకోండి. ఆ వాటర్ అంతా పోసుకొని నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుతున్న తర్వాత కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్రేవీ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి చేసుకోండి. చూడండి, వాటర్ పోసి కూడా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇది మరుగుతున్నప్పుడు దీనిపై ఒక మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని
ఒక 5 నిమిషాలు ఇది మరగనివ్వండి. ఇప్పుడు ఉడికిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ఇలా హాఫ్గా కట్ చేసుకొని తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ శనగపిండిని వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూసుకోండి, మరిగిపోయింది కదా, మనకి ఎగ్ గ్రేవీ అనేది మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం మంచిగా కలుపుకున్న శనగపిండిని అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. కొంచెం లైట్గా ప్రెషర్తో మంచిగా ఇలా కలుపుకోండి. అప్పుడు ఉండలు లేకుండా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మీకు ఉప్పు కూడా సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని మంచిగా కలుపుకోండి, మిక్స్ చేసేసుకోండి, మిక్స్ అయిపోతుంది. చూడండి గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా థిక్ గ్రేవీ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని కూడా ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. శనగపిండి అంతా మంచిగా ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుందన్నమాట. ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఇలా కసూరి మేతి తీసుకొని కొంచెం వేసేసుకోవాలి. కొద్దిగా నలిపి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎగ్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ఒక్కొక్కటిగా ఎగ్స్ని వేసేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఈ గ్రేవీలో ఉడికించుకోవాలి. అలాగైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్కి కూడా గ్రేవీ అనేది పట్టేసి చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా గ్రేవీ తీసేసుకొని ఇదంతా వేసేసుకోండి ఎగ్స్ పైన. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే, ఇంకా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ. కొత్తగా ఇలా ట్రై చేయండి ఎగ్ కర్రీని, చాలా చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ కర్రీని చపాతీలోకైనా అన్నంలోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఎగ్ కర్రీని. తప్పకుండా మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.